నమస్తే అన్న, అందరికీ నమస్కారం. టైం అయితే 11:30 12 అవుతూ ఉంది. అలాగే అయితే దగ్గరలో ఉన్న రెస్టారెంట్ పేరు తెలియదు, కానీ బిర్యానీ అయితే ఆర్డర్ పెట్టడం జరిగింది. అలాగే బిర్యానీ చూసుకుంటే మనము చూస్తున్నాం, కానీ మనకు అర్థమైపోతుంది కదా బాగుంటుందా బాగలేదా అని చెప్పేసి. అలాగే ముక్కలు చూడండి, చికెన్ ముక్కలు అయితే ఎక్కువ ఇచ్చారు. బాస్మతి రైస్ అన్నమాట. చూస్తుంటేనే నోరు ఊరిపోతూ ఉంది. ఎవరికైనా నేను అర్ధరాత్రులు ఎవరైనా ఈ టైంలో 11:30 12 బిర్యానీ తినేవాళ్ళు దయచేసి తినద్దని అయితే చెప్తాను. ఆ రోజు నాకు ఏమంటే ఆకలి అయింది కాబట్టి నేనైతే తెప్పించుకోవడం జరిగింది. కాబట్టి అది కూడా మా చెల్లెలు తెప్పించుకుంటే కొద్దిగానే పెట్టుకొని నేను టేస్ట్ ఎలా ఉందని చెప్తానని చెప్పేసి మాత్రమే తీసుకోవడం జరిగింది. అర్ధరాత్రులు అయితే ఎవరు బిర్యానీ తినద్దండి, ఎందుకంటే కానీ అరగదు. చాలా వరకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కూడా అయితే వస్తూ ఉన్నాయి. అలాగే బిర్యానీ తిన్న తర్వాత మాత్రం బిర్యానీ సూపర్గా అంటే సూపర్గా ఉంది. ఆ బాస్మతి రైస్ కానీ, ఆ యొక్క ఫ్లేవర్ కానీ, ముక్కలు అయితే మెత్తగా ఉడికిపోయి ఉన్నాయి. ఇంకొద్దిగా తిందామా అని అయితే అనిపిస్తూ ఉంది. మనం ఎంత కంట్రోల్లో పెట్టుకున్నా కానీ నోరైతే అదుపులో ఉండదన్నమాట. ఏదో ఒకటి కనిపించిందంటే తిందాం అనేది అనిపిస్తుంది. తిన్న తర్వాత బరువు పెరుగుతాము, గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి, అన్ని సమస్యలు వస్తాయి. ఇప్పుడిప్పుడే నేను కూడా అయితే తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఎవరికైనా అర్ధరాత్రి తెలియ అలవాటు ఉంటే కానీ దయచేసి మానేయండి. ఎందుకంటే ఈ అర్ధరాత్రులు తినడం వల్ల సరిగా అరక్క గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తూ ఉన్నాయని చెప్పి డాక్టర్లు కూడా చెబుతూ ఉన్నారు. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి మన యొక్క ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బిర్యానీ టేస్ట్ అయితే సూపర్గా అంటే సూపర్గా ఉంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.